ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలుగుమట్టలో భూదాన్ భూముల్లో గుడిసెలు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. ఇప్పటికే వెలుగుమట్టలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గుడిసెలు కోల్పోయిన బాధితులు ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటన చేపడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేటీఆర్ రాక సందర్భంగా ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. మరోవైపు భూదాన్ భూముల్లో గుడిసెలు కోల్పోయిన బాధితులను అక్కడి నుంచి తీసుకెళ్లి వేరు ప్రాంతాల్లో వదిలిపెడుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 2 గంటల్లో ఖాళీ చేయాలి. రేపు కేటీఆర్ సార్ వస్తున్నారు. వస్తే ఏమైనా పెద్ద ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతాయి అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జేసీబీలు బయట ఉన్నాయంట, వాళ్ళు రెడీగా ఉన్నాయంట. ఇప్పుడు ఎవరు ఇందాక ఆయన యూత్ లీడర్ వచ్చి మాట్లాడాడు, ఆయన సపోర్టివ్ మాట్లాడాడు. ఆయన తీసుకుపోయారు, జైలు వేసారు. ఎవరు గట్టిగా మాట్లాడారు ఇప్పుడు ఎవరు సపోర్టివ్ వచ్చినా తీసుకుని జైలు వేస్తారు. రేపు కేటీఆర్ సార్ వస్తున్నారు. కేటీఆర్ సార్ వస్తున్నారు అంటే మళ్ళీ ఖాళీ చేయాలి. రేపు ఆయన వస్తే పెద్ద న్యూసెన్స్ అవుతుంది రోడ్డు మీద కదా, మెయిన్ రోడ్డు. ఆయనతో న్యూసెన్స్ ఏంది? వీళ్ళు చేసేది కరెక్ట్ అయితే ఆయన వస్తే అవును సార్. ఇప్పుడు వీళ్ళు చేసింది కరెక్ట్ అయితే 3 మంత్రులు ఉన్నారు. వీళ్ళ మా పక్షాన ఒక మంత్రి కూడా ఎందుకు మాట్లాడలేదు సార్? ఎందుకు మాట్లాడలేదు? తప్పు కాబట్టి మాట్లాడలేదు. తప్పు కావట్లేదు సార్. తప్పు చేసారు. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోంటారు. ఒక ఎక్కడికి వెళ్ళిపోతారు? కల్లూరు వేస్తారంట. 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ కల్లూరు ఉంది. విఎంజారా 60 కిలోమీటర్ల దూరంలో అక్కడ వదిలేస్తారా? ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సందీప్. ఖమ్మం జిల్లాలో ఇవాళ కేటీఆర్ పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో భూదాన్ భూములకు సంబంధించి ఆయన మొత్తం కూడా 600 కుటుంబాలు భూదాన్ భూముల్లో ఇల్లు నిర్మించుకున్నటువంటి క్రమంలో ఆ ఇల్లాంటిని కూడా అధికారులు ధ్వంసం చేశారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆ భూముల్లో నిరాశ్రులుగా మిగిలిపోయినటువంటి దాదాపు 600 కుటుంబాలంతా కూడా రోడ్డున పడిపోయాయి. వారిని పరామర్శించడానికి ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మంకు రానున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా బాధితులను కలవడానికి అవకాశాలు ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే భూదాన్ భూములకు సంబంధించి బాధితులు పెద్ద సంఖ్యలో ఉండడం, అక్కడ వాళ్ళని కలవడం, ఇతర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అందుకనే కేటీఆర్ ఖమ్మంకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయనని మధ్యలో అరెస్ట్ చేస్తారా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం కేటీఆర్ పర్యటన ఉంది. వాస్తవంగా ఆయన 12 గంటలకు ఖమ్మంకు చేరుకున్నటువంటి క్రమంలో ఖమ్మం భూదాన్ భూము ఆ బాధితుల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బాధితులను పరామర్శించడానికి అటు ఆ కమ్యూనిస్టు పార్టీలు వచ్చినప్పటికీ వారిని కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. నిన్న బీజేపీ నేతలు కూడా వారి వద్దకు వెళ్లి పరామర్శించినటువంటి సమయంలో వారిని కూడా అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. పరామర్శించడానికి ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే భూదాన్ భూములకు సంబంధించి అవి ఎలాంటి పట్టాలు లేవు. ప్రభుత్వం కూడా వారికి ఆ పట్టాలు ఇవ్వలేదు. మొత్తం 30 ఎకరాల ల్యాండ్ కు సంబంధించి ఆక్రమించుకొని పూర్తి స్థాయిలో గుడిసెలు, ఇతర ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నటువంటి క్రమంలో అవి చట్టబద్ధంగా లేవు. అందుకనే వాటిని కూల్చివేశాము. వారిని పరామర్శించడానికి వస్తే అంటే ప్రభుత్వం చేసిన తప్పేం లేదు. అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అక్కడ గుడిసెలు వేసుకున్నారు కనుక ఎలాంటి చట్టబద్ధత లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆ క్రమంలోనే వారిని పరామర్శించడానికి ఎలాంటి అనుమతి ఎవరికి ఇవ్వడం లేదు. అందుకనే కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ పర్యటనకు తరలి రావాలని జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు కూడా నిన్న పిలిపించినటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు కూడా ఆ కేటీఆర్ పర్యటనను పురస్కరించుకొని ఖమ్మం కేంద్రానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఎవరిని కూడా ప్రస్తుతానికైతే ముందస్తు అరెస్టులు అయితే చేయడం లేదు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాతకి ఆయననే అరెస్ట్ చేస్తారా, లేకుంటే ఇప్పటికే నాయకులు బయలుదేరినటువంటి క్రమంలో ఖమ్మానికి మధ్యలోనే అరెస్ట్ చేస్తారంటూ కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ భూదాన్ భూములకు సంబంధించి మొత్తం 30 ఎకరాల్లో కూడా ఈ భూదాన్ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఈ గుడిసెలు వేసుకోవడానికి నిన్న అధికారుల నుండి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఒక ముఠాగా ఏర్పడి ఈ ముగ్గురే పేదల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని గుడిసెలు వేయడానికి ప్రధాన కారకులుగా గుర్తించారు. ఆ ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. 600 కుటుంబాల నుంచి ఒక్కొక్కరి నుంచి 40,000 నుంచి
2 లక్షల రూపాయలు కూడా వసూలు చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ ముగ్గురు వ్యక్తులను కూడా చట్టబద్ధంగా లేకున్నప్పటికీ కూడా అక్రమంగా భూములను వాళ్ళ స్వాధీనం పరుచుకొని పేదలకు వాళ్ళ సొంతంగా డబ్బులు తీసుకొని వాటి ఇళ్ల స్థలాలను పంచారు. ఆ గుర్తించినటువంటి ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా పంపించినటువంటి పరిస్థితి. మరికొంతమంది కూడా ఈ భూ ఆక్రమణకు సంబంధించి పేదల దగ్గర డబ్బులు గుంజినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం వారంతా కూడా పరారీలో ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇదంతా కూడా నిన్న కలెక్టర్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దాదాపు 30 ఎకరాలకు సంబంధించి భూదాన్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాదాపు వీటి విలువ 250 కోట్ల రూపాయలంటూ కూడా కలెక్టర్ నిన్న ప్రకటించారు. ఈ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తామంటూ కూడా కలెక్టర్ నిన్న పేర్కొన్నటువంటి సందర్భం. అయితే ప్రధానంగా బాధ్యులు ఒకటే కోరుతున్నారు, తాము కట్టుబట్టలతోటి ఆ ప్రాంతాన్ని వదిలి వచ్చాం గనక తమకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ గా వినిపిస్తా ఉంది. ఈ అంశం మీద నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పందించారు. ఆయన నియోజకవర్గ పరిధిలోనే ఈ అంశం ఉంది కనుక నిన్న స్పందించారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని ఒక హామీ అయితే నిన్న ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. కాకుంటే ఎక్కడ ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే లేదు. దీంతో బాధితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి సమయంలో కూడా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి జాతీయ రహదారి మీద కూడా బాధితులంతా బైఠాయించి ఆందోళన చేశారు. ఉద్రిక్తకు కూడా నిన్న దారితీసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో వెళ్లినటువంటి బీజేపీ నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే భూదాన్ భూముల్లో ఆందోళన నెలకొంది. ఇవాళ కేటీఆర్ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొదటగా ఆయన ఈ రోజు కేటీఆర్ రాక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, వారిని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అదే కేటీఆర్ ని పోలీసులు రాణించే అవకాశం ఉందా? నిన్న మొదటగా ఆయన మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన రోడ్డు మార్గాన వస్తారని మొదటగా చెప్పారు. ఈ క్రమంలో రోడ్డు మార్గాన వస్తే ఆయనని హైదరాబాద్ లో కానీ మార్గ మధ్యంలో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉంది. అయితే అది గుర్తించినటువంటి కేటీఆర్ ఆయన డైరెక్ట్ గా 2-3 కార్యక్రమాలు ఉదయం పూట హైదరాబాద్ లో చూసుకున్న అనంతరం డైరెక్ట్ హెలికాప్టర్ ద్వారా బేగంపేట నుంచి ఖమ్మానికి చేరుకుంటారని ఆ రాత్రి సమయంలోనే సమాచారం వచ్చింది. అయితే రోడ్డు మార్గాన వస్తే అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఆయన హెలికాప్టర్ లో వస్తాడు. హెలికాప్టర్ లో వచ్చి నేరుగా ఖమ్మంలో ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి భూదాను బాధితులంతా కూడా ఒక 2 షెల్టర్లలో వారికి తాత్కాలికంగా షెల్టర్ కల్పించారు. ఆ ప్రాంతానికి వెళ్లి పునరావాస కేంద్రాల్లో ఆయన బాధితులను పరామర్శించిన అనంతరం తర్వాతకి భూదాన్ భూముల వద్దకు వెళ్తారు. ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు అయితే జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ పర్యటన సందర్భంగా ఖమ్మం నగరానికి చేరుకుంటున్నారు. ఒకవేళ భారీగా వస్తే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అటు పోలీసులు అధికారుల తీరు పైన కూడా బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మొదటి నుంచి కూడా బాధితుల వద్దకు ఎవరిని వెళ్లనీయకపోయినటువంటి క్రమంలో బాధితుల్లో కూడా ఆందోళన నెలకొంది. తమకు న్యాయం జరుగుతుందా లేదా, కేటీఆర్ పర్యటనతోనైనా తమకు న్యాయం జరగాలని బాధితులు ఒకటే కోరుతున్నారు. రైట్, థాంక్యూ యాకేష్.